హలో ఎవ్రీవన్. సో ఎగ్జైట్మెంట్తో ఉన్నారా, లేదంటే మీ మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారా? ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత వచ్చిన డేట్స్ చూసి ఆనందపడాలా, లేదంటే ఈవెంట్ డేట్స్ రా బాబు అని ఫీల్ అవ్వాలా అనేలాగా డేట్స్ ఉన్నాయి కదా. సో వెంటనే రిపోర్టింగ్ ఇచ్చిన నెక్స్ట్ డేనే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే 16th నుంచి స్టార్ట్ అయిపోతాయి ఆగస్ట్ అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. సో ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి మన క్లారిటీ ఏం లేదు కాబట్టి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మేము మీ ముందుకి ఆ అప్డేట్ని తీసుకొస్తాము, మీకు అర్థమయ్యేలాగా క్లారిటీ కూడా ఇస్తాము. అయితే నిన్న సర్టిఫికేట్స్ విషయంలో నేను క్లాస్ చెప్పినప్పుడు కొంతమంది డౌట్ ఏంటి, ఎక్కువ డౌట్స్ ఏం పెట్టుకోకండమ్మా. ఒకవేళ ఏపీ స్టూడెంట్ టీఎస్లో చదవాలి అనుకుంటే టీఎస్ కాలేజ్లో ఏపీ స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చింది అంటే ఏపీ గవర్నమెంటే టీఎస్లో చదివినా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. కాకపోతే రిలేటెడ్ ఏదైతే కండిషన్స్ చెప్పానో నేను, మీ ఇన్కమ్ మోర్ దాన్ 2.5 lakhs ఉండకూడదు, మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ పేరు మీద ల్యాండ్, వెట్ ల్యాండ్ అయితే ఎంత, డ్రై ల్యాండ్ అయితే ఎంత, ఆ ఎకర్స్ అనే కండిషన్ను సాటిస్ఫై అవ్వాలి. మీ దగ్గర ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ లేదు, లేదా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే, వైట్ రేషన్ కార్డులో స్టూడెంట్ నేమ్ కంపల్సరీగా ఉండాలి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే రీసెంట్ ఎకనామిక్ ఇయర్కి సంబంధించి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది, వైట్ రేషన్ కార్డ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అది లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా తీసుకోండి. నెక్స్ట్, టీఎస్ వాళ్ళు ఏపీలో సీట్ వస్తే నాన్ లోకల్, సో ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి పే చేయదు, టీఎస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఫీ రియంబర్స్మెంట్ జరుగుతుంది. అంతేగాని ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఏపీలో చదువుతున్నాను కదా జేవిడి వస్తుందా అంటే రాదు. జగనన్న వసతి దీవెన అందరికీ అప్లై అవుతుంది. ఎవరైతే జేవిడికి క్వాలిఫై అవుతారో, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో వాళ్ళు ఖచ్చితంగా జగనన్న వసతి దీవెనకి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఎస్, మీరు అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయగలిగితేనే మీకు జగనన్న విద్యా దీవెన అప్లై అవుతుంది, లేదంటే అది కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 4-wheeler గురించి కూడా క్లారిటీ తీసుకోండి. మేము 4-wheeler మాకు ఇదివరకు ఉండేది, అమ్మేసాము, ఇప్పుడు లేదు అనుకుంటే, మీరు 4-wheelerని అమ్మేసిన 3 years కంప్లీట్ అయితేనే మీకు జగనన్న విద్యా దీవెన అప్లై అవుతుంది. సో ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నీ అంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితేనే మీకు గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ ఎలిజిబిలిటీ రూల్స్ అనేవి నేను ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టాప్ కాలేజెస్ ఏంటి, వాటిలో కట్ ఆఫ్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్, రమాదేవి మ్యామ్. ఓకే, సో ఏపీలో టాప్ కాలేజెస్ ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ ఏపీలో లోకల్, నాన్ లోకల్ కూడా ఉంటాయి. ఓకే, సో ఏపీలో ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని ఉంటాయి. సో ఎవరు ఏయూ రీజియన్లోకి వస్తారు, ఎవరు ఎస్వియు రీజియన్లోకి వస్తారు, ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. సో మీరు ర్యాంక్ కార్డ్ కనుక చూసుకుంటే, మీరు ఆ ర్యాంక్ కార్డ్లో మీకు రకరకాల ర్యాంకులు ఉంటాయి. ఓకే, ఒకటి ఓవరాల్ ర్యాంక్ ఉంటుంది, రెండోది రీజియన్కి సంబంధించిన లోకల్ ర్యాంక్ ఒకటి ఉంటుంది. సో ఆ లోకల్ ర్యాంకు ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే మీరు లోకల్ అయినప్పుడు. సో ఎవరు ఎస్వియు, ఎవరు లోకల్, నాన్ లోకల్, ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ పీపీటీ కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చూసుకున్నట్లయితే టాప్ 40 కాలేజెస్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 40 కాలేజెస్, వాటి ఫీ స్ట్రక్చర్తో సహా ఇక్కడ నేను ప్లేస్ చేశాను. కట్ ఆఫ్స్ ప్లేస్ చేయలేదు, బికాస్ కట్ ఆఫ్స్కి నేను డైరెక్ట్ లింక్ ఎలా చూసుకోవాలి అది చెప్తాను మీకు నేను. ఓకే, సో స్టార్టింగ్ విత్ కేఎల్ యూనివర్సిటీ. ఇవి ఎలా ప్లేస్ చేశాము అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఎస్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని బేస్ చేసుకునే సెలెక్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా 160 బిలో ఉన్నవి చూసుకోండి, బాగుంటాయి అవన్నీ. బికాస్ ఆ పర్టిక్యులర్ కాలేజ్, అది ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, యూనివర్సిటీ అయినా సరే, లేదంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా, ఏదైనా కూడా
సరే, ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఆ విలువలు, ఆ ప్రమాణాలు, ఆ అంబియన్స్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో లాస్ట్ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం హైయెస్ట్ అనూహ్యంగా చాలా టాప్లో ఉన్నది ఏంటి అంటే కేఎల్ యూనివర్సిటీ. ఓకే, కేఎల్ యూనివర్సిటీస్కి 44 ర్యాంక్ వచ్చింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. సో వాళ్ళ ప్లేస్మెంట్ వైజ్గా కానీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. సో ఇది నేను టాప్లో పెట్టడం జరిగింది. లేదు మీకు అది చాయిస్ కాదు అనుకున్నా పర్లేదు, బట్ ఎస్, వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎస్ఆర్ఎం, విఐటి, దీంతో పాటు కేఎల్ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ కూడా అంత హై ఉండదు, మీకు బాగానే ఉంటుంది. ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీ, ఏయుసిఈ విశాఖపట్నం, వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ తిరుపతి, విజ్ఞాన్స్ ఫౌండేషన్, నెక్స్ట్ జేఎన్టీయూకే, సో శ్రీ విద్యానికేతన్, ఎస్విఈసి తిరుపతి, నెక్స్ట్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, జీపీఆర్ఈసి కర్నూలు, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్విసిఈటి చిత్తూరు. ఎస్విసిఈటి చిత్తూరు చాలా బాగుంటుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ఈసి విజయవాడ. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మీకు ఎలాగో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను చదివి చెప్పాల్సిన అవసరం ఉండదు. బట్ ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను మీకు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా మన వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడ ఉంటుంది? డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇలా నేను టాప్ 40 కాలేజెస్, మొత్తం టాప్ 40 కాలేజెస్, వీటిలో మీరు ఏ కాలేజ్లో వచ్చినా కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోవచ్చు. సో అవన్నీ మంచి యూనివర్సిటీసే ఇవన్నీ కూడా. వీటిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇందులో మధ్యలో ఐఐటి కూడా పెట్టేశాను. సో అంటే ర్యాంకింగ్ ప్రకారం పెట్టాను. సో ఐఐటి అయితే రాదు మీకు. ఎక్కడ ఉంటుందంటే, ఓకే, సో లేదు తీసేసాను. ఇక్కడ ఉంది చూడండి, ఐఐటి తిరుపతి. ఐఐటి తిరుపతి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం పెట్టాను, బట్ ఐఐటి తిరుపతి మనకి రాదు. సో ఐఐటి తిరుపతిని కన్సిడర్ చేయొద్దు. సో ఐఐటి తిరుపతి అలాగే ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఈ రెండిట్లోనూ మనకి సీట్ రాదు. త్రూ ఎంసెట్ రాదు, బట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం పెట్టేశాను. సో ఐఐటి తిరుపతి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం కాకుండా మిగతా అన్నీ కూడా మీకు వర్త్ఫుల్ టాప్ 40 కాలేజెస్ పెట్టాను. బోత్ ఏయూ, ఎస్వియు రీజియన్లో నుంచి పెట్టాను. బట్ ఎస్, మీకు ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక, నేను ప్రీవియస్గా చేశాను అని చెప్పాను కదా వీడియో, గుర్తుందా? నేను ప్రీవియస్గా ఈ వీడియో చేశాను అని చెప్పాను. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, ఎవరు ఏయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఎస్వియు రీజియన్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏయూ రీజియన్, ఈ డిస్ట్రిక్ట్ అందరూ ఎస్వియు రీజియన్. ఎలా కన్సిడర్ చేస్తారు? ఏయూ రీజియన్లో టాప్ కాలేజెస్ ఏంటి, అలాగే ఎస్వియు రీజియన్లో టాప్ కాలేజెస్ ఏంటి, అలాంగ్ విత్ ఎంసెట్ కోడ్. సో ఇది ఎంసెట్ కోడ్. ఎందుకు ఎంసెట్ కోడ్ ఉపయోగపడుతుంది చెప్తాను. నెక్స్ట్ టాప్ కాలేజెస్ ఇన్ ఎస్వియు రీజియన్ కూడా పెట్టాను నేను ఇక్కడ, టాప్ 20 కాలేజెస్. అవి కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉండే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, బికాజ్ మీరు లోకల్ ప్రిఫర్ చేస్తారు కదా ఎక్కువ. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజెస్ ఏంటి, విజయనగరం డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజెస్ ఏంటి ఇంజనీరింగ్, విశాఖపట్నంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, చాలా ఎక్కువ ఉంటాయి పెద్దది కాబట్టి. ఈస్ట్ గోదావరిలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ నేను ఖచ్చితంగా మీకు టాప్ కాలేజెస్ అనేవి గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ టాప్ కాలేజెస్లో మీకు సీట్ వచ్చింది అంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏపీకి వచ్చేటప్పటికి, ఏపీ కౌన్సిలింగ్కి వచ్చేటప్పటికి వెబ్ ఆప్షన్స్ ఎంత జాగ్రత్తగా ఇస్తారు అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే మీకు నచ్చిన కాలేజ్లో నచ్చిన బ్రాంచ్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫేజ్లో మళ్ళీ కండిషన్స్ ఏముంటాయి, మారిపోతాయి, అసలు అది ఉందా లేదా అనేది కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు. ఉంటుంది, ఉండడం అయితే ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు పానిక్ అవ్వకుండా ఉండాలి. కాలేజ్లో జాయిన్ అయిపోవాలి అనే రూల్ మార్చలేదు అనుకోండి. యూజువల్గా ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు స్టూడెంట్ సంఘాలు అలాగే అందరూ పోరాడతారు, కోర్టుకు వెళ్తారు, అడుగుతారు. మార్చగలిగే పొజిషన్ ఉంటే మారుస్తారు, లేదంటే కొన్నిసార్లు రూల్స్ మార్చరు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి.
సో మ్యాక్సిమం ఏపీ కౌన్సిలింగ్ 2023 ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫేజ్ 1లోనే మీకు సాటిస్ఫైడ్ సీట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో క్లాస్ చేస్తాను వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. బట్ ఇప్పుడు మీరు ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే మీరు వర్కౌట్ చేయాలి. ముందుగానే కూర్చుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నాకు ఈ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఉంది, డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే నా ర్యాంక్ చాలా బాగుంది, ఓవరాల్ ర్యాంక్ చాలా బాగుంది అన్నప్పుడు మీరు నాన్ లోకల్ అయినా పర్లేదు, ఏయూ వాళ్ళైతే ఎస్వియులో కూడా, ఎస్వియు వాళ్ళైతే ఏయూలో కూడా నేను కన్సిడర్ చేసుకోగలను. లోకల్ నాన్ లోకల్ కావాలి అంటే ఈ వీడియో చూడండి, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్, ఏయూ రీజియన్ అంటే ఏంటి, ఎస్వియు రీజియన్ అంటే ఏంటి, ఏయూ వాళ్ళు ఎస్వియులో, ఎస్వియు వాళ్ళు ఏయూలో అప్లై చేసుకోవచ్చా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చెప్పాను నేను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇప్పుడు కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కట్ ఆఫ్ కూడా తెలియాలి కదా. మరి మన ర్యాంక్కి ఈ కాలేజ్లో వస్తుందా ఈ కాలేజ్లో వస్తుందా నాకు ఎలా తెలుస్తుంది? సో దానికోసం కూడా మన దగ్గర ఒక సజెషన్ ఉంది. నేను ఇచ్చింది కాదు, గవర్నమెంటే ఇచ్చింది ఆ సజెషన్. బట్ ఎస్, దానికంటే ముందు ఇది మన టెలిగ్రామ్ ఛానల్, వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇది క్యూఆర్ కోడ్. ఇప్పుడు నేను ఏమైతే చూపించానో మీకు టాప్ 40 కాలేజెస్, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ లిస్ట్, ఇవన్నీ కూడా పీడిఎఫ్లు నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఇప్పటికి కూడా ఇంకా మీరు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో త్వరగా జాయిన్ అయిపోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనము లెట్ us గో టు ద ఎలా చూసుకోవాలి, నాకు వచ్చిన ర్యాంక్కి అప్రాక్సిమేట్గా నాకు ఏ కాలేజ్ వస్తుంది ఎలా చూసుకోవాలి. ఆల్రెడీ టాప్ కాలేజెస్ చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ 2023 అని టైప్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ sets.apsche.ap.gov.in apsche.gov.in. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మీకు తెలుసు చూసారా, ఇంకా రిజిస్ట్రేషన్ డేట్ ఏమీ అప్లోడ్ చేయలే, లింక్ ఇవ్వలే. ఇంకా డిక్లరేషన్ ఫామ్ గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే కొంతమంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఇంకా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదు. మీరు ఇవ్వకపోతే మాత్రం మీ ర్యాంక్ రాదు, రాకపోతే సీట్ రాదు. ఈ ఇయర్ ఎంసెట్ ద్వారా అయితే మీకు సీట్ రాదు. ఎనీవే, సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మీకు మనకి గవర్నమెంటే ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేసిందమ్మా. ఫస్ట్ లింక్ ఏపీ ఎంసెట్ 2022 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే లాస్ట్ ఇయర్ 2022లో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి లాస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఆన్ ద స్పాట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ డీటెయిల్స్ అనమాట. నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ప్రైవేట్ యూనివర్సిటీస్కి, అలాగే ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వచ్చు అవ్వకూడదు, దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం, ఇది మంచి కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇన్ మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. ఒకవేళ నేను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకుందాము, నాకు దగ్గరలో ఉంటుంది, నాకు బాగుంటుంది అనుకుంటే నా ర్యాంక్కి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నాకు సీట్ వస్తుందా? ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూడండి సిఐవి, సిఎస్ఈ లేదా స్పెషలైజేషన్ ఏది వచ్చినా జాయిన్ అయిపోండి. ఒకవేళ సిఎస్ఈలో ర్యాంక్ రావాలి అంటే ఆదిత్య కాలేజ్లో 31,000కే మీకు 31,000కి ఓసీ బాయ్, ఓపెన్ కేటగిరీలో ఓసీ బాయ్కి 31,900కి సీట్ వచ్చేసింది. ఓసీ గర్ల్ కూడా అంతే. అలాగే తర్వాత బీసీఏ బాయ్ గర్ల్, బీసీబీ బాయ్ గర్ల్, బీసీసీ బాయ్ గర్ల్, ఇలా వెళ్తూ ఉంటే ఓసీ ఈడబ్ల్యూఎస్కి కూడా మనకి ఇక్కడ ర్యాంక్ ఇస్తారు. లాస్ట్ రో ఏంటంటే ఫీ స్ట్రక్చర్ అనమాట, ఇది ఫీ గురించి ఉంటుంది. మీకు ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ కాలేజ్ ఫీ అరౌండ్ 38,000 ఉంది. సో మీకు ఒకవేళ రూల్స్ అన్నీ అప్లై అయితే ఫీ రియంబర్స్మెంట్ ఎలాగూ ఉంటుంది, అది లేకపోయినా బేర్ చేయగలిగేంత ఫీజే ఉంది. సో ఇలాగ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చూడండి ఇది ఓసీ బీసీబీ, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఉంది. ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్ వీళ్ళకైతే చూడండి జేఎన్టీయూకే సిఎస్ఈలో ఎస్సీ గర్ల్ బాయ్కి అయితే 1,70,000 కూడా మనకి ఆదిత్య కాలేజ్లో సిఎస్ఈలో ర్యాంక్ వస్తుంది.
ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్. మరి ఈ ఇయర్ మారిపోతాయి కదా మేడం అంటే ఎస్ మారిపోతాయి, కానీ మీ ర్యాంక్ దీనికి దగ్గరలో ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది నేను ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ఇచ్చిన సజెషన్. ఇలా చూసుకుని వెబ్ ఆప్షన్స్కి ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మీరు ఇలా ఓపెన్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదు అన్న దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చేయమంటే, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఇలాగా ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది, ఎంసెట్ కోడ్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎంసెట్ కోడ్ ఉంటుందమ్మా. ఈ ఎంసెట్ కోడ్ను బట్టి వెతుక్కోవచ్చు, కాలేజ్ పేరుని బట్టి వెతుక్కోవచ్చు. సో మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ను వెతుక్కుంటూ ఓకే, సో మీరు నిర్ణయం అనేది తీసుకోవచ్చు. సో ఇలాగా టాప్ కాలేజెస్లో నా ర్యాంక్ దగ్గరలో ఇక్కడ సిఎస్సి నాకు వచ్చే ఛాన్స్ ఉంది, నోట్ చేసి పెట్టుకోండి. కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, మీరు బీసీబీ బాయ్ అయితే బీసీబీ బాయ్ కాలం చూసుకుంటారు, మీరు బీసీఏ గర్ల్ అయితే బీసీఏ గర్ల్ కాలం చూసుకుంటారు, మీరు ఎస్సీ బాయ్ కాలం చూసుకుంటారు. సో ఈ కాలేజ్ నాకు ఇది కావాలి, గైట్ కాలేజ్ కావాలి అనుకుందాం, నాకు గైట్ కాలేజ్లో సీట్ కావాలి. సో గైట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బీసీబీ బాయ్ నేను. సో నాకు ఎక్కడ ర్యాంక్ క్లోజింగ్ లాస్ట్ ఇయర్ 1,70,000 దగ్గర క్లోజ్ అయింది. సో నా ర్యాంక్ అప్రాక్సిమేట్గా 1,60,000 అంటే నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. ఇలా ఎంత పెద్ద లిస్ట్ తయారు చేసుకుంటారంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అన్ని దాదాపు ఒక 100-200 కాలేజెస్ వరకు లిస్ట్ చేసి పెట్టుకోండి. ఎస్, ఇది టీఎస్ ఎంసెట్లో చాలా వర్కౌట్ అయింది. మన ఛానల్లో నేను చెప్పాను ఆల్రెడీ, టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేటప్పుడు ఏదో ఒక 9 కాలేజెస్ ఒక 10 కాలేజెస్ పెట్టుకున్నారు అనుకోండి, సీటు సరిగ్గా రాదు, మీరు కోరుకున్న దాంట్లో రాదు, అసలు రాకపోవచ్చు కూడా. సీట్ రావాలి అంటే మాత్రం నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ పెట్టాలి. టీఎస్ ఎంసెట్లో అయితే ఒక స్టూడెంట్ 1000 సీట్లు పెట్టాడు, వెబ్ ఆప్షన్స్ 1000 వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. మీరు 1000 పెట్టక్కర్లేదు, కానీ మినిమం 100 కాలేజెస్ అయితే మాత్రం పెట్టుకోండి. అంటే అన్ని ఎక్కువ నంబర్ ఉండాలి. ఇదే చాలామందికి తెలియని ట్రిక్ అనమాట. సో ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు ఇస్తే అంత బాగా మీకు దగ్గరలో మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన బ్రాంచ్లో వస్తుంది. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ గురించి మళ్ళీ ఒకసారి, అంటే రిజిస్ట్రేషన్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ డే వెబ్ ఆప్షన్స్ అన్నప్పుడు నేను మళ్ళీ ఒక క్లాస్ చేస్తాను, సెపరేట్ క్లాస్, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని. బట్ మీన్ వైల్ మీరేం చేస్తారు, ఈ లిస్ట్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి మీకు దగ్గరలో ఈ ర్యాంక్కి దగ్గరలో, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూకేలో, సారీ నాట్ జేఎన్టీయూకే, ఇదేం కాలేజ్, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి ఓసీ బాయ్కి 34,000కి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. నీ ర్యాంక్ దీనికంటే కొంచెం తక్కువ ఉండేలాగానే చూసుకోండి. దగ్గరలో నాకు 35,000 ర్యాంక్ వచ్చింది, 33,000 ర్యాంక్ వచ్చింది ఓసీ బాయ్, నేను గైట్ కాలేజ్ను ఆప్షన్లో పెట్టుకోవచ్చు. లేదు 35,000 వచ్చింది, గైట్ కాలేజ్ సిఎస్సి కానీ ఈసీఈ కానీ పెట్టుకోవచ్చు కదా. సో దగ్గరలో ఈసీఈ అయినా సిఎస్సి అయినా ప్రిఫరబుల్. సో ఇలా వెబ్ ఆప్షన్స్ కోసం మీరు ఏం చేస్తారు, హోంవర్క్ చేయాలి, కూర్చుని ఓపిక్గా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్లో ఈ కాలేజెస్ నాకు బాగున్నాయి, మీ ప్రిఫరెన్స్. సో మీ ప్రిఫరెన్స్ ర్యాంక్ని బట్టి దగ్గరలో ఉండే ర్యాంక్ని బట్టి చూస్ చేసుకుని మీ ఆప్షన్స్ అన్నీ రాసి పెట్టుకోండి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ గురించి క్లాస్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. ఈ పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ నొక్కితేనే కదా మీకు అప్డేట్స్ వచ్చేవి. సో మిస్ అవ్వకుండా ఉండాలి ఇన్ఫర్మేషన్. అంటే ఏమైనా మిస్ అయితే మాత్రం చాలా మీరు సీట్ ఇంకా రాదు కదా, ఇదే లాస్ట్ ఛాన్స్. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగా కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసేయండి, ఓ లైక్ కూడా వేసేసుకోండి. లెట్ us మీట్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ.